ఏఐ బ్యాన్ ముగిసే దశకు వచ్చిందా? తర్వాతి అడుగు ఏమిటి? ఇటీవల యాంథ్రోపిక్ పై వచ్చిన ఏఐ మోడల్ యాక్సెస్ పరిమితులు ముగిసే దశకు వచ్చాయా? చాలా మంది ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ముఖ్యంగా క్లౌడ్ యొక్క కొన్ని శక్తివంతమైన మోడల్స్ అందుబాటులో లేకపోవడంతో టెక్ ప్రపంచం మొత్తం తదుపరి అడుగు ఏమిటో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే ఇప్పుడు యాంథ్రోపిక్ నుంచి వచ్చిన ఒక కొత్త ప్రకటన పరిస్థితిని మార్చబోతుందా? అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. యాంథ్రోపిక్ జూన్ 17, 18, 2026 తేదీల్లో దక్షిణ కొరియాలోని సిరియల్లో తన కొత్త కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. అది టోకియో, బెంగళూరుల తర్వాత ఆసియా పసిఫిక్ ప్రాంతంలో యాంథ్రోపిక్ యొక్క 3వ కార్యాలయం. ఈ కార్యక్రమం ప్రధానంగా క్లౌడ్ ఏఐను కొరియా సంస్థలు ఎలా ఉపయోగిస్తున్నాయనే అంశంపై జరగాల్సి ఉన్న ఎక్కువ ప్రశ్నలు ఇటీవల అమలులోకి వచ్చిన ఎగుమతి నియంత్రణలు అంటే ఏఐ మోడల్స్ పై వచ్చిన పరిమితుల గురించే వచ్చాయి. అక్కడే అత్యంత ముఖ్యమైన వ్యాఖ్య చేశారు యాంథ్రోపిక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్ సియోరి. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, రాబోయే రోజుల్లో ఆ మోడల్స్ మళ్ళీ అందుబాటులోకి వస్తాయని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. ఈ వాక్య ఎందుకు ముఖ్యమంటే, జూన్ 12న పరిమితులు అమలులోకి వచ్చిన తర్వాత యాంథ్రోపిక్ నుంచి వచ్చిన అత్యంత స్పష్టమైన సానుకూల సంకేతం ఇదే. ఇంతకు ముందు సంస్థ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని మాత్రమే చెప్పేది. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మోడల్స్ తిరిగి వస్తాయని విశ్వాసంతో చెప్పడం పరిస్థితి ముందుకు కదులుతోందనే సంకేతంగా కనిపిస్తోంది. అంతేకాదు, క్రిస్ సియోరి మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. ఈ ఎగుమతి నియంత్రణల సమస్య కొన్ని రోజుల్లోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగుతాయని తాము నమ్మడం లేదని తెలిపారు. దీంతో ప్రస్తుతం యాంథ్రోపిక్ మరియు సంబంధిత అధికారులు మధ్య చర్చలు కొనసాగుతున్నాయనే అభిప్రాయం మరింత బలపడుతోంది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. సియోల్ కార్యాలయం ప్రారంభమైన వెంటనే యాంథ్రోపిక్ కొరియా రిప్రజెంటేటివ్ డైరెక్టర్ కియాంగ్ చాయ్ నేరుగా దక్షిణ కొరియా ప్రభుత్వంతో కమ్యూనికేషన్ నిర్వహిస్తున్నారు. అంటే ఈ కొత్త కార్యాలయం కేవలం వ్యాపార విస్తరణ కోసం మాత్రమే కాదు, ప్రభుత్వంతో నేరుగా సంభాషించే ఒక ముఖ్యమైన కేంద్రంగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రశ్న, తరువాతి అడుగు ఏమిటి? సియోల్ కార్యాలయం ప్రారంభంతో పాటు యాంథ్రోపిక్ కొరియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ ఐసిటితో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదా MOU పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఏఐ భద్రత, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో రెండు పక్షాలు కలిసి పనిచేయనున్నాయి. ప్రత్యేకంగా కొరియన్ భాషలో ఏఐ మోడల్స్ భద్రతను పరీక్షించడం, ఏఐ ద్వారా వచ్చే సైబర్ ముప్పులపై సమాచారం పంచుకోవడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది ఎందుకు ముఖ్యమంటే, ఇప్పుడు ప్రభుత్వం మరియు యాంథ్రోపిక్ మధ్య ఒక అధికారిక కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎగుమతి నియంత్రణ అంశంపై చర్చలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం పరిమితులు అధికంగా తొలగించబడ్డాయని యాంథ్రోపిక్ ప్రకటించలేదు. కానీ సంస్థ నాయకత్వం నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు చూస్తే సమస్య పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. మొత్తానికి ఏఐ బ్యాన్ ముగిసే దశకు వచ్చిందా అనే ప్రశ్నకు ఇప్పుడే ఖచ్చితమైన అవును అని చెప్పలేం. కానీ యాంథ్రోపిక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వయంగా రాబోయే రోజుల్లో మోడల్స్ మళ్ళీ అందుబాటులోకి వస్తాయని చెప్పడం, అలాగే ప్రభుత్వంతో కొంత సహకార ఒప్పందం కుదరడం వల్ల పరిస్థితి సానుకూల దిశగా కదులుతోందని చెప్పవచ్చు. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, యాంథ్రోపిక్ చెప్పిన ఆ రాబోయే రోజులు నిజంగా ఏం మార్పు తీసుకొస్తాయో చూడాలి.